సలార్ సినిమా చూసిన వాళ్ళు ఆ సినిమాలో వరదరాజు సోదరి పాత్ర అస్సలు మర్చిపోరు. ఆ పాత్ర చేసింది శ్రీయారెడ్డి. ఈమె చేసిన రాధారామ పాత్ర అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. సినిమాలో శ్రీయారెడ్డి లుక్స్లోని గాంభీర్యం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్రని అందరూ బాహుబలిలో శివగామితో పోలుస్తున్నారు. బాహుబలిలో శివగామి అంత శక్తివంతమైన పాత్రగా పోలుస్తున్నారు. అలా ఈమె గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ఈమె కొత్త నటి అనుకుంటున్నారు కానీ కాదు, చాలా సినిమాల్లో నటించింది. 2022లో సమూరి సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. అప్పుడప్పుడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీని పలకరించింది. ఆ తర్వాత అమ్మ చెప్పింది అనే మరో సినిమా చేసింది. తర్వాత కొన్ని మలయాళం సినిమాలో నటించింది కానీ ఇవేమీ ఆమెకి అంతగా గుర్తింపునివ్వలేదు. విశాల్ హీరోగా చేసిన పొగరు సినిమాలో పొగరుబోతు లేడీ పాత్రలో చేసిన ఈమె నటికి అందరూ ఫిదా అయ్యారు. ఈ యొక్క సినిమాతో ఆమె నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇక ఇటీవల వచ్చిన సలార్ సినిమాతో ఈమె కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. అవకాశాలన్నీ ఇప్పటికే ఆమెకి క్యూ కట్టాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఓజీలో కీలక పాత్రలో నటిస్తుంది.